హిమాలయాలు ఉత్తర భారతంలోని కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో విస్తరించిన ఈ కొండ ప్రాంతాలు ఎప్పుడు భారీ వర్షాలు, వరదలకు కేంద్ర బిందువులు. ఎప్పుడు క్లౌడ్ బరస్ట్ అవుతుందో, ఎప్పుడు వరద, మట్టి కొట్టుకు వస్తుందో, ఇళ్లకు ఇళ్లు ప్రజలను సమాధి చేస్తుందో అంతుబట్టని విషయంగా మారింది. తాజాగా ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్తో భారీ వరద, మట్టి వచ్చి ఇళ్లు కొట్టుకుపోయి ప్రజలు జలసమాధి అయ్యారు. హిమాలయ సానువుల్లో ఇది సర్వసాధారణం. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి. హిమాలయాల కిందట ఈ వర్షాకాలంలో ఉండకుంటే బెటర్. ఆ ప్రళయ భీకరాన్ని తప్పించుకోవాలంటే అదే ముఖ్యం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. హార్సిల్ సమీపంలోని ధారాలి ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు ఒక గ్రామాన్ని పూర్తిగా కొట్టుకుపోయేంతగా బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 4 మృతి చెందగా 70 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 11 మంది సైనికులు కూడా ఉన్నట్టు సమాచారం. వరద ధాటికి కార్లు, చెట్లు నీటిలో కొట్టుకుపోయాయి. పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఖీర్ గద్ వాగులో ఒక్కసారిగా నీటి మట్టం ప్రమాదకరంగా పెరిగిపోవడంతో సమీపంలోని మార్కెట్ ప్రాంతం మొత్తం నీట మునిగింది. దీంతో కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఇప్పటి వరకు 163 రహదారులు పూర్తిగా దెబ్బతినగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయంగా మారింది. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందం, భారత ఆర్మీ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారిని వెతికే పనిలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్, డ్రోన్లు సహాయంతో గాలింపు కొనసాగుతోంది. ఈ విషాదకర ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధారాలి ప్రాంతంలో కుండపోత వర్షాలతో జరిగిన నష్టం తెలిసి చాలా బాధగా ఉంది. సహాయక చర్యలు శీఘ్రంగా కొనసాగుతున్నాయి. ప్రజలంతా క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నానని వెల్లడించారు. ఇంతకు ముందే భారత వాతావరణ శాఖ ఆగస్టు 4 నుంచి ఉత్తరకాశీ, పౌరి, గఢ్వాల్, టెహరీ, చమోలీ జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై చర్యగా డెహ్రాడూన్ జిల్లా యంత్రాంగం పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ ఈ స్థాయిలో నష్టం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.